యేసుక్రీస్తు దేవుడిని నోటుతో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందుకున్నటువంటి గొప్ప భాగ్యము. ఇది నా సబుద్ధిని ఆధారం చేసుకుని చెప్పట్లేదు, ఇది లేఖనముల ఆధారం మాత్రమే చేసుకుని చెప్తున్నాను. ఇక్కడ రక్షింపబడిన మీ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నారా? రక్షింపబడిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ మీలో లేకుండా ఏ ఆత్మతో మీరు నింపబడి ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటేనే మీ అంతరంగ హృదయాల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తాడు. కనుక ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో మనము పరిశుద్ధాత్మను పోగొట్టుకోవటానికి ఎంత మాత్రమో తగదు అని నేను చెప్తున్నాను. ఈరోజు చాలామంది ఆత్మను నమ్మరు ప్రియులారా. భ్రమపడిచే ఆత్మ అంటారు. క్రైస్తవులు అంతే, వారు కేకలు పెడతారు, ఆత్మను చూపించమని అంటారు. ఏమండి? కానీ మనకి ఆ ఒట్టి మాటలు, గాలి మాటలు కాదు, కానీ మనకు ఆధారభూతమైనటువంటి గ్రంథము, శ్రేష్టమైన గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఉంటాడని మీకు తెలియపరుస్తూ, మరి ముందుగా ఇవ్వబడినటువంటి ఆరాధన వర్తమానం ద్వారా చాలా మంచి సంగతులు దేవుడు మనకు నేర్పించాడు. ప్రియులారా, మీరు అనుకోవచ్చు మాకు తెలిసిన విషయమే కాదంటండి. ఇప్పుడు సండే స్కూల్లోనే నోహవ తాత గురించి మేము విన్నాం. ఆ తాతయ్య గారి మీద కూడా ఒక పాట మేము నేర్చుకున్నామని. కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. చిన్ననాటి నువ్వు సండే స్కూల్లో నేర్చుకున్నా కానీ ఆ నోహవ తాత గారి జీవితంలో ఉన్నటువంటి విశ్వాసక్రియ నీలో ఏమన్నా వచ్చిందా? నోహవ తాత గురించి తెలుసు, నోహవ గారి జీవితం గురించి తెలుసు. కానీ ఈరోజు మనతో మళ్ళా తిరిగి దేవుడు మాట్లాడంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించి మరొక్కసారి మనతో మాట్లాడాడో ఒక్కసారి ఆలోచించేయండి. అవును ప్రియులారా, నోహవ కాలము కంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలం చాలా భయంకరంగా ఉంది. నేను దీని గురించి వివరిస్తే పాట ఎక్కువైపోద్ది. మీకు తెలిసి ఇవన్నీ ఒకప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అవుతే కానీ మనకు ఫోన్ అంటే తెలియదు, ఫోన్ కాల్ చేయడం తెలియదు, ఒక పెద్దవారితో మాట్లాడాలంటే భయం, ఒక పెద్దనాన్న ఎదురు నిలబడాలంటే భయం, ఒక చిన్నాన్న ఎదురు నిలబడాలంటే భయం. కానీ ఈరోజు రెండో బర్త్డే చేయగానే వాడు ఏం మాట్లాడుతున్నాడో మనకి అర్థం కాదు. వాడు ఆశ్చర్యకరమైన మాటలు, వాడు చాలా లోతైన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే కాలం మారినప్పటికీ పరిస్థితులు కూడా ఎలా మారుతాయని చూసారు పిల్లరా. కాలం మారిందని నువ్వు మారిపోమని దేవుడు చెప్పలేదు. కాలం మారుతుంది, కాలంతో నీకు పెళ్ళలేదు, కానీ కాలం మారుతున్నా నేను మారను వాడిని చెప్పాడు ఆయన. ఆయన్నే మార్చే ప్రజలు అయిపోయారండి ఈరోజు. ఆయనాడు కాదు, ఆనాడే ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణే బొమ్మగా చేసుకున్న దినాలయ్యి. అంతకంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేని ద్వారా అద్భుతంగా ప్రియులను మన కొరకు మరి బేదర్ అనే ప్రాంతం నుండి క్రీస్తు సంఘానికి నడిపించి ఆయన ద్వారా కొన్ని సంగతులు ప్రభు మనకు నేర్పించుతున్నారు. కనుక సహోదరుని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. వారి తల్లిదండ్రులను బట్టి, వారికి అప్పచెప్పిన సువార్త పరిచయాన్ని బట్టి కూడా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒకసారి మనం అందరం కలిపి బ్రదర్ డేవిడ్ కొరకు చప్పట్లు కొడదామా? మహిమ దేవుడికే, ఏ మనిషికి మహిమ కాదు. వాట్ ఏ వండర్ఫుల్. ఏంటంటే నేను కూర్చున్నప్పుడు నేను వచ్చిన కాడి నుంచి ఆలోచిస్తూ ఉంటాను. భాష తెలిసిన మనకే ఒక అరగంట కూర్చోవడానికి తల్లిదండ్రులు ఆడిపోతున్నారు. మీరు భాష ఎరగనటువంటి, అర్థం కానటువంటి సహోదరుడు పరిశుద్ధాత్మతో నింపబడి అలాగే ఆలకిస్తున్నాడండి. అందుకే పరిశుద్ధాత్మక దేవునికి మహిమ కలిగిన కాక. ఏమండి? హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. అప్పుడు అతనికి భాష అర్థం కాకపోవచ్చు, కానీ అతని హృదయంలో ఏంటంటే నేను ఏదేమైనా నా దేవునికి నేను దూరం కాకూడదు, నా దేవునికి నేను దూరం అవుతే నాకు ప్రమాదం అని నా బావ చెప్పాడు. అవి లేఖనాల్లో నుంచి అన్ని సత్యాన్ని గ్రహించాడు. కనుక ఎంతో చక్కగా వచ్చి కూర్చున్న. వాట్ వండర్ఫుల్. ఐఎమ్ అప్రిషియేట్ మై బ్రదర్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నీకు భాషే కాదు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి అనేక ప్రాంతాల్లో ఒక తిమోతి వలె నిన్ను వాడుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూర్చున్న ఈ సమయం కానీ, ఇచ్చిన ఈ సమయం కానీ దేవుడి దృష్టిలో గొప్ప లెక్క. దాని ప్రతిఫలాన్ని నువ్వు తప్పనిసరిగా భూమి మీద చూస్తావు. దాన్ని బట్టి నీ కుటుంబం ఆనందిస్తుంది. నీ సేవకుడిగా నేను కూడా కల్లారా చూసి ఆనందించే రోజు కూడా వస్తుంది. దేవుడిని దీవించిన గాక. మంచిది ప్రియులారా, మొదట ఆరాధన పాఠం విన్న తర్వాత ఇంకా రక్షింపబడినటువంటి మన సహోదరులు ఇక్కడ ఉన్నారు. వారి హృదయాలు కదిలింపబడి ఉంటే ఒక్కసారి మనస్సు పెట్టి మీరు ఆలోచించి ప్రభువుకు మీ హృదయాన్ని సమర్పించుకొని ప్రభువుని దేవుడిగా అంగీకరించి రక్షింపబడాలి. ఎందుకంటేనండి, రక్షణ అన్నది ఉచితమే, కానీ అది ఒక వ్యక్తి ద్వారా జరిగే కార్యం కాదు. బలవంతంగా నేను తీసుకెళ్ళి మిమ్మల్ని నీటిలో ముంచొచ్చు, అది రక్షణ కానే కాదు. అందుకే రక్షణ ఉచితమే, కానీ రక్షణ ఇవ్వవలసినది దేవుడు. నిజముగా దేవుడు నీతో మాట్లాడుండి, నీతో దేవుడు మాట్లాడిన తర్వాత కూడా నువ్వు వెనక్కి తీస్తే దానికి నీవే ఉత్తరవాది. గనక మొదటి వర్తమానం ద్వారా రక్షింపబడినటువంటి మీరు, రక్షింపబడినటువంటి వారు కూడా విన్నారు. మరి ఈ మాటలను మళ్ళా మీరు మర్చిపోకుండా ప్రభువుతో ఉండి నీతిగా బ్రతకడానికి ప్రయత్నించండి. అనీతిమంతుడిని యేసుక్రీస్తు మీలో ఉంటాడు. కనుక ఇంచుమించు రెండవ పాఠం కూడా ఇంచుమించు 55% ఈరోజు మనం మాట్లాడుకునే సెకండ్ పాఠం లాగే ఉంటుంది. కనుక మనం అపోస్తుల కార్యాలని మనం ధ్యానించుకుంటున్నాం కదంటండి. అపోస్తుల కార్యాల్లో మనము లోకా సువార్త అపోస్తుల కార్యాన్ని కలిపి చదువుకోవాలని మనం చెప్పాను పోయిన వారు. ఎంతమందికి జ్ఞాపకం ఉందండి? మనము అపోస్తుల కార్యాలు, లోకా కార్యాలు బాగా ధ్యానిస్తే మనకి సంఘము యొక్క ఉద్దేశము, మన యొక్క సంఘము పట్ల మన బాధ్యత ఏంటో తెలుస్తుంది ప్రియ సహోదరులరా అని నేను చెప్పాను. ఇప్పుడు ఇంతకీ లోకా సువార్త అపోస్తుల కార్యాలు ఎవరు రాశారని చెప్పాను? లోకా గారు రాశారని చెప్పాను. కేవలం పోయిన వారం నేను ఏంటంటే ఉపోద్ఘాతాన్ని మాత్రమే ఇచ్చాను మీకు నేను. అంటే ఆ పుస్తకాల యొక్క సముదాయం, 2 పుస్తకాలను కలిపి ఒక సముదాయంగా ఆలోచిస్తే సంఘము యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. అది లోకా గారు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అపోస్తుడైనటువంటి పౌలు గారితో తిరిగిన అనుభవంతో మన కొరకు వ్రాయించబడినటువంటి పుస్తకాలని మీకు చెప్పాను. కనుక ఈ దినాన్ని కూడా మనం ఒక సంగతిని, కొన్ని విషయాల్ని ఆ లేఖనముల నుండి ప్రభువు మనకు నేర్పులాగిన మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన సహాయం కోరదాం, ఆయన మనతో మాట్లాడలాగిన. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథములో నుండి, ఈ మహాజ్ఞాన గ్రంథములో నుండి కొన్ని సంగతులను ప్రభువా మాకు నేర్పించమని ఆరాధన వర్తమానం ద్వారా మీరు కొన్ని సంగతులు మాకు నేర్పించారు. ఈ సంగతులు నేర్చుకోవటం అన్నది మాకు చాలా అవసరము నాయన. గనుక రెండవ పాఠంగా నీ దాసులుగా నేను నిలబడి ఉండి కనపడుతున్నాను తప్ప నాలో ఏమీ కాదు, కానీ మీ శక్తి ద్వారాను, మీ ఆత్మ బలము ద్వారాను, మీ ఆత్మ జ్ఞానం ద్వారాను మీ పిల్లలైన అందరికీ నేర్పించండి. అపోస్తుల కార్యాలు, లోకా సువార్త 2 కలిపి మేము ధ్యానించుకోవాలి కొన్ని దినాలని ఆశ కలిగి ఉన్న మాతో మీరు మాట్లాడి మీ మహిమను మీరు కనపరుచుకోమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఈ యొక్క వాక్య పఠనం కూడా చేశారు కదంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము ఈరోజు చేశారు కదా. అవే సంగతులు మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11 వచనాల వరకు ఒక 3 భాగాలుగా నేను విభజించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రభువుని అడిగి కొన్ని సంగతులు ప్రభువు బయలుపరిస్తే నేను నేర్చుకుని మీకు నేర్పించడానికి ప్రభువుని అడిగి మేము ముందు నిలబడి ఉన్నాను ప్రియరా. 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు మనం ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఏమంటే అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన సంగతులుగా మనం కనపడుతున్నాయి మొదటి వచనంలో కదంటండి.
3వ వచనమును మనం చూసినట్లయితే ఆయన శ్రమ పడిన తర్వాత చూద్దాం, అందరూ చూద్దాం సార్. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం దయతో అందరూ రాసుకొని ప్రయత్నించండి. మొదటగా ఈ 11 వచనాల్లో నుండి 3 భాగాలుగా మనం చూద్దాం. 3 భాగాలుగా. ఒకటి మనము చూడవలసినటువంటి భాగం ఏంటంటే, మొదటగా పునరుద్ధానం గురించి మనం తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి ఇక్కడ మనకి. చూడండి, 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల పర్యంతరము వారికి అగపడుచు, వారికి కనపడుచు ఉన్నాడంటే అండి. ఎవరికి? అపోస్తులకి. ఎప్పుడు? చనిపోయిన తర్వాత 40 దినములు వారికి కగుపడుచు, అంటే కనపడుచు. ఎందుకు కనపడవలసి వచ్చింది? ఏమంటే యేసుక్రీస్తు ప్రభువుల వారుతో తిరిగిన శిష్యులే కాదంటండి వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోకముందు యేసుక్రీస్తును చూసినటువంటి శిష్యులే కదా వారు. మరలా అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎన్ని దినాలు కనపడ్డారండి? 40 దినములు. ఎన్నిసార్లు కనపడ్డారు? ఏమంటే చాలామంది చెప్తుంటారు 7 మార్లు కనిపించారు, 10 మార్లు కనిపించారని అని చెప్తారు. కానీ లేఖనం ఏమి సెలవిస్తుందో చూద్దాం ఒక్కసారి. అపోస్తుల కార్యాలు 13:37 తీయండి ఒకసారి. 40 దినములు ఆయన వారికి అగపడుచు అన్నమాటనే ఒక్కసారి ఎన్నిసార్లు కనిపించారు చూద్దాం. 40 దినాలు అపోస్తలుడు పౌలు బాగా చదువునాను సరే. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడింది. ఈ 40 దినాలలో మళ్ళా అనేక సార్లు, 7 సార్లు కాదు, 10 సార్లు కాదు, అనేక సార్లు అపోస్తులకు కనపడేటండి. కారణం ఏంటో కావాలి ఈరోజు మనకి. బైబిల్ మనం నేర్చుకుంటున్నాం. అపోస్తుల గ్రంథాన్ని కానీ మనం జాగ్రత్తగా ధ్యానిస్తేనంటే మనం కూడా అపోస్తులం అయిపోతాం. ఆమేన్. వద్దంటే మనం అపోస్తలం వద్దా? మన దేవుడి కొరకు పిలువబడద్దా? ఏమంటే నాన్నగారు, సాయి గారు, దేవుడి కొరకు మనం పిలువబడద్దా? కనుక అసలే ఎందుకు వారు కగపడుచు ఉన్నారు చూడండి. అపోస్తులుడు పౌలు గారు అంటున్నారు అనేక మార్లు, అంతేనండి, అనేక దినములు వారి కగపడుచు అని అంటున్నాడు కదంటే. పోనీ ఇంకా వాళ్ళకైనా ఎవరికైనా కనిపించారంట? ఇంకా మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడు అపోస్తులకే కనిపించారంటే ఇంకెవరికైనా కనిపించారా? నా వైపు చూడాలి. అపోస్తులకే కనిపించారా? ఎవరికైనా కనిపించారా? చూడండి, వచ్చిన దగ్గరికి వెళ్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక. ఎవరెవరు కనిపించారు, ఇంకా ఎవరెవరు చూసారు, ఎందుకు కనపడ్డాడు అన్న సంగతిని మనం చూసి తర్వాత వచనాల్లోకి మనం వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము నుండి అనుకుంటాం. మీకు అప్పగించాను. అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపములను మృతి పొందెను, సమాధి చేయబడింది. లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడింది. ఆయన కెఫాకును తరువాత 12 కనపడింది. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్కొక్క సమయం ముందు కనపడింది. చూసారంటే చూద్దాం. మళ్ళీ ఇంకోసారి నేను చదువుతున్నానా. నాకు ఇవ్వబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడును. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట మీ ఏ నూటిగా ఉంది అక్కడ మీరు ఎంత చెప్పండి? 500 మందికి ఎక్కువే సహోదరులకి ఒక్క సమయం అందే. చనిపోయిన తర్వాత ఇంతమందికి కనపడ్డాడు. మరి ప్రాముఖ్యంగా
ఇక్కడ మనం చదవబడిన ప్రకారంగా మొదట 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల పర్యంతరం వారికి అగపడుచు, వారంటే అపోస్తులకి ప్రాముఖ్యంగా అపోస్తులకే ఎందుకు కనబడ్డాడు అని అంటే, ఏమండి నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగారండి. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నారు కానండి, పిరికండి, పిరికితనం, భయము. ఎవరితో ఉన్నారు మనమే? దేవునితో ఉన్నారు. యేసుక్రీస్తుతో ఉన్నప్పటికీ భయపడ్డారు వాళ్ళు. ఒక పేతురు గారి గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభు నాకు తెలియదని ఎన్నిసార్లు కొనుకాడు. యేసుక్రీస్తుతో సిలువ యాగానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎదుట ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే ఏంటంటారు? ఈ సంగతులన్నీ మదిలో పెట్టుకున్నాడు ప్రభు. ఏమిన్నారు యేసు ప్రభువులు వారు ఉండగా అంటే, ఒక్కసారి ఇప్పుడు మనం చదువున లేఖనాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మరణ పునరుద్ధానం గురించి విన్నారు. నేను చనిపోతాను, నేను చనిపోయి మళ్ళీ ఏం చేస్తాను? సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఈ 3 విషయాలను కూడా జ్ఞాపకం పెట్టుకుంటుందండి. తర్వాత విషయాన్ని మర్చిపోతుంది. వీరి పరిస్థితి కూడా అంతే, వీరి పరిస్థితి కూడా అంతే. ఆయనతోటే తిరిగారు, ఆయనతోటే ఉన్నారు, భయపడిపోరు. ఆయనకి తెలుసు ఆ సంగతులని. మరలా తిరిగి నేను కనపడకపోతే, మరలా తిరిగి నేను కనబడకపోతే ఎవరు వరకోవద్దు. నేను ఎవరికైతే నా పని అప్పచెప్పెళ్ళాలో వారే నన్ను మర్చిపోతారు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. అంటే మొదటి భాగంగా మనము మరణ పునరుద్ధానములు కనపడుతున్నాయి మనకు అక్కడ కదా. ఒక విధంగా చెప్పాలంటే చనిపోయి తిరిగి లేవటం అంటే మరణ పునరుద్ధానాలు కదండి. వారికి ఎందుకు కనిపించారు అన్న సంగతిని మనము ఆలోచన చేద్దాం తర్వాత రెండో భాగంగా. అంటే వీరికి కనపడాలి, ఆయన కనపడకపోతే మరలా నమ్మరు కదా. అవును, యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు సాక్షాత్తు చెప్పినట్టుగా ఆయన చనిపోవటం ఎవరు చూశారు? కల్లారు వాళ్ళు చూశారు కదా, మేము చూసాం. సమాధి చేయబట్టం కూడా మేము చూసాం, తిరిగి లేవటం కూడా మేము చూసామన్న సంగతే వారు ప్రపంచానికి అందించాలంటే మరలా ప్రభు వారిని ఒకసారి దర్శించాలి. చూడండి తర్వాత కిందకి వెళ్తే, దేవుని రాజ్యములను గూర్చి విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, అంతేనాడు రుజువులు అంటే ప్రమాణములను రుజువులు చూపి వారికి తాను సజీవులుగా కనపరుచుకొనెను. అప్పుడు ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు. 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యను మరలా అనుగ్రహించదు అని ఆయనను అడగగా ఆయన ఏమంటున్నాడు? కాలములను సమయములను తండ్రి స్వాతి మీకెందుకు ఈ సంగతులు? మీకు అవసరం లేదు, నేను చెప్పింది జాగ్రత్తగా. నేను చనిపోయినా చూశారు కదా, మీరు చనిపోతానని చెప్పానా? చనిపోయాను. తర్వాత సమాధి చేశారు నన్ను, వాస్తవేనా? మీరే కదా కళ్ళతో చూస్తారు. తిరిగి లేచి మీకు కనపడ్డానా? కనపడిన తర్వాత కొన్ని సంగతులు మీకు చెప్పాలి. ఈ కాలాలు సమయాలు మళ్ళీ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. రాజ్యం గురించి కూడా చాలా బాగా మాట్లాడితే యేసుక్రీస్తు చెప్తాను ఇప్పుడు నేను రాజ్యం గురించి. కానీ మీకు ఎందుకు కనపడ్డానన్న సంగతే మీకు చెప్తున్నానని రెండో భాగానికి మనం చూస్తే ఒక వాగ్దానాన్ని వాళ్ళకి చేస్తున్నాడండి ఆయన. అది ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. ఇక్కడ కూర్చొని మనందరం కూడా వాగ్దానం పొందుకోవాలి, బాప్తిసం పొందుకున్నాం. 8వ వచనం చదవండి ఇప్పుడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దీని కొరకు మీరు కనిపెట్టండి.
మీరు ఒక శక్తిని అందుకోవాలి. పరిశుద్ధాత్మని శక్తిని మీరు పొందుకోవాలి. పొందుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఆయన కనబడి నేనే అని నిరూపించుకుని మీతో నాకు పని ఉందని మరలా వారితో చక్కగా మాట్లాడుతూ, మీ పిరికితనం నాకు తెలుసు, మీ భయము నాకు తెలుసు, మీరు నా కొరకు ఎలా బ్రతకాలో కూడా నేను నేర్పించినప్పటికీ మీ విషయాలు నాకు తెలుసు. అయినప్పటికీ తండ్రి కాలము సమయాలు మీ గురించి మాట్లాడదు. కానీ మీరు ఒక శక్తిని పొందుకోవాలి నా కొరకు బ్రతకాలంటే. అది వాగ్దానం అండి. ఆయన పరిశుద్ధాత్మను శక్తిని మీరు పొందుకోవాలి. పరిశుద్ధాత్మను శక్తిని మీరు పొందుకోవాలి. అప్పుడే వారు ఏం చేయగలుగుతారు? యేసుప్రభు వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు అనుకోండి, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయగలుగుతారు? ధైర్యంతో ప్రభువును ప్రకటించగలుగుతారు. ఆ శక్తిని వారు పొందుకుంటేనే కానీ మరలా వారు ప్రభువు చనిపోయాడు ఎందుకు ఇంకా కిందకెళ్ళడానికి చెప్తుంది, కిందకెళ్ళండి మీకు చెప్తుంది ఎందుకు చెప్తాను. ఇంకా నేను చదువుతాను చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీరు మీ మీదకి వచ్చాడు, మీరు శక్తి నొందుదరని మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండాలి. హల్లెలూయా. అలాగ ఉండాలంటే మీరు పరిశుద్ధ. ఈ సంగతి నాకు తెలుసు, పేతురు సంగతి నాకు తెలుసు, యోహన్నా సంగతి తెలుసు. అందుకే ఒక చోట పేతురు గారిని ప్రసంగం చేస్తుంటే, ఏమయ్యా పేతురు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బుద్ధి లేదా? బుద్ధి ఉందని కాదా? ఒకసారి చెప్పి ఏం లేదు, రెండోసారి కొట్టి ఏం లేదు, మూడోసారి కూడా ఏంటే నీ పని? ఏ ఏ ఏ ఏ ఏ బలం చేత మీరు ఆ నజరేయుడిని యేసుని ప్రకటిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అన్నప్పుడు పేతురు గారు ఒకటి వండర్ఫుల్ బైబిల్ అంటే పేతురు గారు అంటాడు, ముందు అధ్యాయంలోకి వెళ్తుంది, పరిశుద్ధాత్మ ధైర్యముతో మేము ప్రభువునే మాట్లాడలేదండి. అలాగే పామర్లలో శాస్త్రులు పరిచయం పెద్ద పెద్ద. ఇప్పుడు మన దగ్గరికి వెళ్తే దుబాయ్ రోజు వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఇలా మాట్లాడగలుగుతాను. ఇప్పుడు ఆమేన్ ఆమేన్. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు మన ప్రభువు. నా మాటలు ఆయనే వింటాడు. అప్పుడు నాలో పరిశుద్ధాత్మ ఉంటే కూర్చుండిపోతాడు అక్కడ. ఎవరు? ఇలా మన దేవుడి లాగా బాస్తో పని లేదానికి, నా ముఖ కాంతిలో ఉండే ప్రభువు మహిమను చూస్తాం. అలా చూసారండి అప్పుడు ఆ రోజు అపోస్తుల కార్యాలు. అందుకే మనం ధ్యానించాలి ప్రియులారా. అపోస్తుల లోకా సువార్తలు ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రభువు కొరకు మనము కోతిలా కరిగిపోవాలంటే, ఏదో నేర్చుకుని లగినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి దగ్గరికి ఏం కూర ఏంటి మళ్ళీ ఏ కేసు ఉంది. ఇంత సమయాన్ని దేవుడికి ఇస్తున్నాం. ఇన్ని సంగతులు మనం నేర్చుకుంటున్నాం అంటే మనల్ని చూసినటువంటి సమాజం, మనం ఎక్కడ వెళ్తాం ఇప్పుడు తర్వాత? ఈ ఆరాధన అయిన పర్యటన ఎక్కడ ఉంటాం? సమాజంలో, ఆఫీసులో ఉండొచ్చు, అధికారుల మధ్యలో ఉండొచ్చు, షాపులో ఉండొచ్చు, ఎక్కడ సమాజమే కదా. సమాజంలో నిన్ను చూసినటువంటి వారు క్రీస్తును చూడాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవాలి. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, అయ్యా నేను మీకు కనబడుచున్నది ఎందుకో తెలుసా, నేను కనబడుచున్నది ఎందుకో తెలుసా, మీరు భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉండాలి. ఎందుకనంటే నా మరణ పునరుద్ధానముల గురించి మాత్రమే కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు కిందకి వెళ్దాం సార్. 2 విషయాలు చెప్పాను. ఒకటి మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. రెండోది మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటేనే ఆ మరణ పునరుద్ధానాల గురించి మీరు మాట్లాడగలుగుతారు ఉంది. ఇంకా మీరు ఏం చెప్పాలంటే, మీకు ఎందుకు కాకపోతున్నానంటే కిందకి రండి ఒకసారి.
ఈ మాట చెప్పి 9 నుంచి 11 వరకు చూద్దాం. 9వది, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. చూచుచుండగా అన్నది అండర్లైన్ చేసుకోండి. ఎవరు చూశారండి యేసుక్రీస్తుని? ఎవరు చూశారండి బ్రతుకుండగా? ఎవరు చూశారండి సమాధి నుంచి లేచినప్పుడు? చెప్పండి అయ్యా. మరి ఏం చేయాలి తర్వాత? మరి యేసు ప్రభువుల ఉద్దేశం ఏంటి వారి పట్ల? నా గురించి మీరే చెప్పాలి. మీరే 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 చెప్పాలి. మీరు తప్ప ఎవరు చెప్పలేరు. ఆమేన్. వారి తర్వాత మనమే చెప్పాలి. నేనే చెప్పాలి. ఇప్పుడు నేనే చెప్పాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని తపన పడుతున్నాను. నేను చెప్పాలి. నాకంటే ముందుగా పౌలుగా చెప్పారు కదటండి. నాకంటే ముందుగా దైవజనులు ఓసన్గా చెప్పారు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. దైవజనులు భక్సింగ్ గారు చెప్పారు. ఎంతమంది దైవజనులు పరిశుద్ధాత్మను పొందుకుని ఈరోజు బలముగా వాడబడుతున్నటువంటి ఆయన పేరేంటండి? పేరు మర్చిపోయిన టైగర్ పేరు కాదండి, అదే మహిమ మహిమ పాట పాడేది జపన్య శాస్త్రి చాలా బలంగా వాడుతున్నారండి ఈరోజు. ఆయన మనుషులు చూడండి, చాలా ఖండించి మాట్లాడతారు ఆయన. ఆయన అందుకే కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా వాయించడా. కన్నులెత్తు పైకి చూడు. పైకెత్తు చూడాలంటే మనం సంఘం అంటే ఎవరు? మనమే. పక్కన చూస్తే యాకోబు కనపడుతుంది, ఈ పక్కన చూస్తే రేపు కనపడతాడు. పైకి చూస్తే ఆకాశం కనపడుతుంది. ఆకాశం వెనకాల ఎవరున్నారు? స్టెఫెన్ కొడుతుంటే ఎక్కడ చూశాడు? ఆకాశం వెనకాల ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తెలుసు తండ్రి అయ్యా. అందుకంటాడు కన్నులెత్తి చుట్టూ చూడు సంగమా. అది యెషయా గ్రంథంలో తీసిన పాట అనుకుంటాను. ఎంతమంది దైవజనులు ఈ కాలంలో కూడా ప్రభువు కొరకు బ్రతుకుతున్నారంటే ఎప్పుడు పునాదో తెలిసింది? ఆదిమ అపోస్తులకేసిన యేసు ప్రభు పునాది. అయ్యా నన్ను చూసిన వారు మీరే. నా మరణము గురించి ప్రకటించాలి, నా పునరుద్ధానం గురించి ప్రకటించాలి. ఇదిగో అంత మాత్రమే కాదు, కింద నేను అహరోనుడై వెళ్తున్న సంగతి కూడా మీరు జ్ఞాపికకు తెచ్చుకోవాలి. నా ప్రభువు నా కొరకు వస్తాడు. వస్తాడా? నా ప్రభువు నా కొరకు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడనే కంకణం కట్టి ఉండాలంటే క్రైస్తవుడు ఎక్కడ ఆగిపోడు? బాగానే తెలుసుకుంటాడు క్రీస్తు గురించి. లాంగంలో ఉన్న కింద మీద పడి అంగీకరించేస్తాడు. బాప్తీసం కూడా తీసుకుంటాడు. తర్వాత జీవితం ఏంటంటే అనుమానం. ఆయన వస్తాడంటావా? ఏమోలేండి, అందరూ ఒప్పుకున్నారా? నో. అపోస్తులతో ఖండించి మాట్లాడాడు ఆయన. అపోస్తులు కూడా అలా బ్రతికారండి. చూసారా? 9వ వచనం వరకు చూసుకున్నాం మనం. ఆకాశం వైపు తేరుచున్నప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి వద్దను పిలిచి, గలిలే మనుషులారా, మీరందరూ లేచి ఆకాశం వైపు చూస్తున్నారు. మీ వద్దనుడు పరలోకముకు చేర్చుకొని యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళట్టు మీరు చూచుతారో ఆ రీతిగా ఆయన. ఇది నమ్మాలండి మనం ఈరోజు. నమ్మటమే కాదండి, ప్రకటించాలండి. ఇంతకే మరలా 3వ వచనంకి ఒకసారి వద్దామా? మళ్ళీ కొంచెం పాఠం వేద్దాం. అపోస్తుల కార్యాలు 1:3 వచనం ఏం చెప్తున్నాడు ఆయన? ఎందుకని 40 దినముల పర్యంతరం వారు కాకపడచ్చు దేవుని రాజ్యములను గూర్చి. ఏమంటే ఆయన చనిపోకముందు దేని గురించి చెప్పాడు? పరలోకం అని ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో పరమ తండ్రి ఉన్నాడు. మీరు అందరూ అక్కడికి రావాలి. అక్కడికి రావాలంటే మీ పాపాలన్నీ ఒప్పుకోవాలి, నన్ను దేవుడిగా అంగీకరించాలి. నా ద్వారానే తప్ప వేరే మార్గం లేదు. కనుక మీరు మీ వృత్తి చేసుకుని బ్రతుకుతూ ఉన్నప్పటికీ దేవుడినైనా నన్ను మీరు మాత్రం అంగీకరించండి. నాకులాగా ప్రార్థన చేసుకోండి, నాకులాగా బలంగా ఉండండి, నాకులాగే పరిశుద్ధులుగా ఉండండి అని ఎన్ని సంగతులు ప్రభు చెప్పండి. వాళ్ళకి విన్నారు, ఏదో మాట్లాడారు, పని అయిపోయింది.
మరలా ప్రభువు కనిపించి మరలా పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడండి. ఈరోజు మనం కూడా ఆ పరలోక రాజ్యం గురించి చెప్పాలి. ఆ రోజు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్త 4:4 చూడండి ఒకసారి. 23వ వచనం. యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతున్నారు కదా. మత్తయి సువార్త 4:4 ఏముంది చూడండి ఒకసారి. యేసు వారి సమాజ మందిరములో బోధించుతూ 17వ వచనం దాకా రానా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనసు పొందినని చెప్పుచు ప్రకటన మొదలుపెట్టింది. చూసారంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రారంభంలో కూడా పరలోక రాజ్యం సమీపించుచున్నది, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ ప్రకటించాడు. ఇదే సంగతిని యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా శిష్యులకి ఏం చెప్పారంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరుతూ సువార్తనే ప్రకటించండి. 23వ వచనం చూడండి ఒకసారి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించు. అంటే దేవుని రాజ్యం గురించే మాట్లాడాడండి ఆయన. దేవుని రాజ్యం గురించే మాట్లాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనములో కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం కూడా దేని గురించి మాట్లాడాలి. మనం దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మరణ పునరుద్ధానం. ఈ పాటలు ఎందుకు నేర్పుతున్నాను మీకు నేను. దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి మనం. మరణ పునరుద్ధానంలో యేసుక్రీస్తు తిరిగి లేచిన సాక్ష్యం ఇవ్వాలి మనం. ఒక స్థలంలోకి వెళ్ళారండి, స్థలంలోకి వెళ్ళారు. ఏమన్నా నా దేవుడు యేసుప్రభు ఎందుకయ్యా ఆయన నాకు ఎగిరించావు, చనిపోయి తిరిగి నా కొరకు లేచాడండి. అపోస్తులు అదే చేస్తారండి. అందుకే ప్రపంచానికి క్రీస్తుని పరిచయం చేయగలిగి ఎంతో మందిని నమ్మించగలిగారండి. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. నీలో నాలో ఎందుకు ఎన్ని ప్రసంగాలు చేసినా ఒక వ్యక్తి కదిలింపబట్టలో తెలుసా? ఆత్మశక్తి. భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో శక్తి లేదండి. ఆ రోజు ఒక్క పేతురు గారే, ఎంతమంది పేతురులు అండి? ఒక్క పేతురు గారే 100 ప్రసంగాలు చేయలేదండి. ఒక్క ప్రసంగమే చేయగా 3,000 మంది. ముగ్గురిని మార్చలేకపోతున్నానండి 3 రోజుల నుంచి. 3 సంవత్సరాల నుంచి ముగ్గురిని మార్చలేకపోతుంది ఆ ప్రసంగం. అంటే 4 పరిశుద్ధాత్మ శక్తి కావాలన్నమాట. అందుకే ఈ పాఠాలు దేవుడు నాకు నేర్పుతాడు అనమాట. సిగ్గుపడడం పని లేదంటండి. ఎందుకు సిగ్గుపడాలి? ఒప్పుకోవాలి కదంటండి. ఈ శక్తి మనం పొందుకోవాలి ప్రియులారా. దేవుని రాజ్యమును గురించి మీరు ప్రకటించాలి. అందుకే మరలా మీకు తిరిగి కనపడుచున్నానని లోకాగా 2 అపోస్తుల కార్యాలు ఎంత చక్కగా ప్రభువు గురించి ఎంత మంచిగా రాస్తున్నారు చూడండి కదా. అవగాహన వస్తుంది మనకి. ఇది ఈ యొక్క రాజ్యవ్యాప్తి విషయంలో అంటారండి. యోహాను సువార్త ఒకసారి రాజ్య స్థాపన విషయంలో ఆ రోజు ఈ రోజు కూడా చాలా మంది నమ్మరు కదా. యోహాను సువార్త 18వ అధ్యాయం అనుకుంటాను చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 18:36 అనుకుంటాను. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆమేన్. ఆయన అడుగుతారు కొంతమంది, వీళ్ళు కూడా అడిగారు కదా. ఇప్పుడు అడగలేదా అపోస్తల కార్యాలని? కాలాలు సమయాలు గురించి మీకు ఎందుకయ్యా? తండ్రి స్వాధీనం ఉంది. మళ్ళా రాజ్యం వస్తాడు ప్రభా. రాజ్యం ఆల్రెడీ ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? స్థాపించాడు. సంఘం కట్టాడంటే ఏంటి? ఇది ఆయన కూడా ఉండి మళ్ళీ ఆయన ఏమడుగుతున్నారు? మళ్ళా రాజ్యం గురించి జరుగుతున్నాడు. పోనీ ఆల్గా దాకా అక్కర్లేదు. అక్కడ ఇంకా అడుగుతున్న వ్యక్తులు చూపించండి. లోకాసువార్త 17:22 ఉంది సార్. పరిచయాలు అడుగుతున్నారు చూడమాట. అర్థమవుతుంది బ్రదర్ పాఠం? మనము ఏకమై ఉండలాగున వారు ఏకమై ఉండవాలనండి. 17:20-21 చదువునా? లోకనా చదువునా? 20-21 వచనాలు అనుకుంటున్నా. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది? చదువునా? పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు. ఎన్ని వచనానా? చదువునా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఆమేన్. చాలండి.
దేవుని రాజ్యం మీ మధ్యన ఉంది, నేనే స్థాపించి వచ్చాను పరలోకం నుంచి వచ్చి. వాళ్ళకి అర్థం కాలేదు పరిస్థితి. పునః వాళ్ళకి అర్థం కాలేదంటే శిష్యులకి ఏమైనా అర్థం ఉందో ఒకసారి చూడండి సార్. మార్పు సువార్త 10:35 నుంచుకోండి సార్. మార్పు 10:35 అనుకుంటాం. తీసారు జబదయి కుమారుడే. అదే ఆ సందర్భం ఎలాగంటే జబదయి కుమారులు వచ్చి యాకోబు ప్రభువా వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఏమంటాడే, అసలు మీరు ఏం అడుగుతున్నారు, అవునండి. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏంటి అది ఏమైనా సామాన్యమైన విషయమా? చదువుండి, అక్కడ బాగా అర్థమవుతుంది. చదువునా? జబదయి కుమారులైన యాకోబు యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడిగినదల్లా నీవు మాకు చేయగోర్చున్నావని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోర్చున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయ చేయమని చెప్పి యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. చాలండి, చూసారా ఏం అడుగుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అది సామాన్యమైన విషయమా? ఆయన మరణించాలి, ఆయనకి తెలుసు, ఈయనకు తెలియదు పాపం. ఈ యొక్క పరిచయకు శాస్త్రులు కూడా ఈ రాజ్యం గురించి ఈయనని అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు ఈ మాటలు మళ్ళీ మీకు సంబోధన చేస్తున్నానంటే, బ్రతుకుండే దినాల్లో కూడా పరలోక రాజ్యం గురించే సరిపోయి మళ్ళీ తిరిగి అపోస్తుల్ని ఏర్పరచుకున్న అపోస్తుల్ని దేని కోసం సిద్ధపరుస్తున్నాడు ఆయన. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, భూ దిగంతముల వరకు నా మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇవ్వాలి, పరలోక రాజ్య వ్యాప్తి గురించే మీరు మాట్లాడాలి. ఆమేన్. అందుకే అపోస్తలుల కార్యాలు 1:6 చూసినట్టయితే వాళ్ళు అంటున్నారు, కాబట్టి వారు కూడా ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకి రాజ్యము మరలా అనుగ్రహించదవా ఆయనను అడగగా. ఏమంటే బైబిల్ చాలా గొప్ప గ్రంథం కదంటండి. బైబిల్ మనం బాగా నేర్చుకోవాలి కదంటండి ప్రియులారా. కనుక యోహాను సువార్త మనం బాగా ఈ అపోస్తలుల కార్యాల విషయంలో కూడా మనకి ఉపయోగపడుతున్నట్టుగానే కనపడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చాలా సంగతులు మనం నేర్చుకోవాల్సినటువంటి వారిమై ఉన్నాం ప్రియులారా. ఆయన బోధన గురించి కూడా మనకి ఒక అవగాహన రావాల్సినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి ప్రియులారా. కనుక ఎందుకు ఈ అపోస్తలుల కార్యాలు మొదట 1-11 వచనాల్లో 3 సందర్భాలు, 1 మరణ పునరుద్ధానం గురించి, 2 పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవాలి, 3వదిగా చూస్తే నేను అహరోనుడై వెళ్ళానన్న సంగతే మీకు బాగా తెలిసి ఇది మర్చి పోకూడదు. ఎందుకంటే చూస్తారు అక్కడ రాయబడి ఉందండి. ఇవన్నీ కూడా వాళ్ళకే బాగా తెలుసు ప్రియులారా. కనుక ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకున్నటువంటి మనము సారాంశం ఏంటి ఒకసారి, ఎందుకు నేర్చుకుంటాం ఈ పాఠాన్ని? మనం కూడా బాప్తిసం పొందాం, యేసుక్రీస్తుని దేవుడిని నోటితో ఒప్పుకున్నాం. ఆనాడు కూడా అపోస్తులు యేసు ప్రభుని దేవుడని ఒప్పుకొని బాప్తిసం పొంది యేసుక్రీస్తు ప్రభులతో తిరిగి యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా చేస్తానని మాట్లాడి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండగానే యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఏమైపోయారు? పారిపోయారు. ఈరోజు మన స్థితి కూడా అదే. మధ్యాహ్నానికి వస్తున్నాం, దేవుడిని ఒప్పుకున్నాం, బాప్తిసం పొందాం, మనతో పని ఉందని మనకు తెలుసు. ఎవరికి? అది అందరికి తెలుసండి. ప్రతి రక్షింపబడిన బిడ్డతోటి దేవుడికి పని ఉందని తెలుసా? మరి మనం చేస్తున్నామా? చేయట్లేదంటే మనం ఏమైపోయాం? మరలనే ఆలకలాగా వెనక పారిపోయాం. కానీ వారికి మరలా కాగుబడి వారిని బలపరిచిన తర్వాత మరలా వారు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు ప్రభువు కొరకు ప్రాణాలు పెట్టేశారు. ఈరోజు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మరలా పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తరమే కదంటండి. ఆయన ఏం చేయలేడంట. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పనిచేయాలంటే మనకి ఏ శక్తి ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలంటే మనం ఎలా ఉండాలి? ఒకసారి లేఖనాలతో ఉండాలి. అందుకే బైబిల్ని ఎందుకు మనం ధ్యానించాలి?
బైబిల్ ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఒక మాట ఉంటుందో చూడండి, ఆ మాట మీకు చూపిద్దాం. ఇందాక బలించినప్పుడు చెప్పారు కదా మీకు, ఇందాక బైబిల్ మనం ఎందుకు నేర్చుకోవాలి తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను, నేను తీస్తాను, మీకు చూపిస్తాను. లేఖనాల్లో ఎవరు తీస్తారు? ఎన్నో అధ్యాయం? 5:24 ఏమన్నా కాదు, స్వయంగా నేను చెప్పిన మాట ఉంటుంది. లేఖనాల్లో నిత్య జీవం చదువు 39 అండి, 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము. ఎందుకు బైబిల్ నేర్చుకోవాలి మనం? బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ ఎందుకు పఠించాలి? బైబిల్ ఎందుకు ప్రకటించాలి? బైబిల్ మన హృదయంలో ఎందుకు ఉండాలంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు మనం బ్రతకాలి. బాప్తిసం పొందిన మనతో బోల్డ్ పని ఉందండి ఆయనకి. అందుకు మనం బైబిల్ని బాగా నేర్చుకోవాలి ప్రియులారా. కనుక ఈ దినాన్ని అపోస్తుల కార్యాలు 1:11 వచనాల వరకు మాట్లాడిన మాటల్లో మనకి ఏం కనపడుతుందంటే, శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు ఆయన, సిలువ వేయబడ్డాడు, మృతి చెందాడు, ఆరోనుడే, కృపాసత్య సంపూర్ణుడే. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన గురించి భూమి మీద ప్రకటించవలసినటువంటి, ఆయన గురించి సాక్షులుగా ఉండవలసినటువంటి బాధ్యత అపోస్తుల తర్వాత సంఘమైనటువంటి మన దగ్గర. అంతేగానండి ఏదో బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని పెదవులతో ప్రభువా ప్రభు అని పిలిచి మనం బ్రతికినంత మాత్రాన ఆయనకి ఏమీ కలిసి వచ్చేది ఏమీ లేదు. ఏమంటారండి? అందుకు మనం బైబిల్ బాగా నేర్చుకోవాలి. కనుక ఈ దినం పాఠం మీకు ఎంతో కొంత అవగాహన కలిగిందని, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడని ఒక దైవజనుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక ఎట్టి కృప ఆదిమ అపోస్తులు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనం కూడా పొందుకోవాలి, ఆయన కొరకు బ్రతకాలి. మరి మరలా కొన్ని సంగతులు మనం నేర్చుకున్నట్టుగా ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. కనికర సంపన్నుడా, దయగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లేఖనాల్లో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవాలని ఆసక్తి మీ పిల్లలకి ఎంతగానో ఉంది. వివరించాలని ఆశ నాకుంది. మా శక్తి చేత, మా బలము చేత ఈ కార్యాలు జరగవు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుందని ఆదిమ అపోస్తులకు నిరూపించిన దేవా, మాకు ఈరోజు తెలియపరిచారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా రాబోయే దినాల్లో ఈ 2025 అంతా మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరుచుకొని, నా ఆలోచనల్లో మీరుండి, నా తలంపుల్లో మీరుండి, అయ్యా కుడుముకు కానీ ఎడమకు కానీ నన్ను పడిపోకుండా మీ కంచె కాపుదలు వచ్చి మీరు అప్పచెప్పిన సంఘానికి నేర్పించుటకు ఇంకా మహాజ్ఞాన గ్రంథంలో సంగతులు నాకు తెలియపరచండి. అనంతైన జ్ఞాని దేవాలు మీకు వందనాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకులము గల ఆత్మనుంది మీ లేఖనం. గనుక అట్టి కృపని దాసు నాకు దయచేయండి. మీ పిల్లలు ఎంతో శ్రద్ధ భక్తులతో విన్నారు ప్రభా. ఎటువంటి దుష్టుడు బిడ్డల హృదయాల్లో ఉన్న మీ మాటలను దొంగిలించకుండా వారమంతా ప్రార్థనా పరులుగా నింపండి. మీ ప్రార్థన అభిషేక తైలముని మీ బిడ్డతో నింపండి. ఏకాంత ప్రార్థన నేర్పండి. సమయం ఉంటే సంఘములోకి వచ్చి ప్రార్థనలో గడిపే భాగ్యం దయచేయండి. రాత్రి కాల సమయంలో 3 యవ్వన బిడ్డల ప్రభా రాత్రి అంతా పెరుగులాడారు ప్రభా. అటువంటి బిడ్డలు నాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ఇంకా అటువంటి బిడ్డలను సంఘములో మీరు నింపండి. మరి దినాన్ని మొదటి వర్తమానంలో వాడుకున్న నీ ప్రియమైన బిడ్డను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తుంది. మీ ఇంటికి దేవేరుడికి మీరు మహిమ పొందుకోండి. మరి ఇదిగో 2వ బ్రాంచి పార్కుకి వెళ్తుండగా అక్కడ కూడా ఏం చెప్పాలో నాకు తెలియదు ప్రభా. నన్ను ప్రభా మౌనంగా ఉంచి మీ మాటలతో నింపి మీరు అక్కడ బయలుపడండి. అక్కడ ఉన్న 2-3 బిడ్డలు కూడా కోత విస్తారం ఉందయ్యా, కోతకు పని వరకు ఉన్నారు ప్రభా. ఒక 100 మందిని నీకు శిష్యులుగా తయారు చేసే ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆత్మను నాకు దయచేయమని, ఆ విషయంలో నా భార్య పౌరుషంతో పట్టుదలతో ప్రార్థించే భాగ్యాన్ని, సంఘమంతా ప్రార్థించే భాగ్యం దయచేయమని
యేసు ఉన్నతమైన నామములో మీ పిల్లలు మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. యేసు నామములో మీ అందరికీ వందనాలండి. ఆమేన్.